ఈ రోజు మార్నింగ్ అలాగా రీల్స్ చూస్తుంటే నేను ఒక రీల్ చూసి ఆగిపోయాను. సేమ్ శారీ ప్రిప్లేటింగ్ రీలే. అది ఏమైందంటే సేమ్ నేను నా కంటెంట్ ఎలా చెప్తానో ఆ కంటెంట్ అయితే క్లియర్‌గా కాపీ కొట్టారు. పోనీ కాపీ కొట్టారు. ఒక 2 లైన్స్ అయితే పోనీ బానే ఉన్నాయి. సేమ్ నేను యాజ్ టీజ్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చెప్తానో ప్రతీదీ కాపీ కొట్టారు. నాకైతే అది చూడగానే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఒకటి క్రియేట్ చేసుకోవడానికి చాలా మంత్స్ అయితే పట్టింది. ఫస్ట్ ఒకలాగా చెప్పాను. మీరే నా రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ ఒకలాగా చెప్పేదాన్ని, మిడిల్‌లో ఒకలాగా చెప్పేదాన్ని, ఇప్పుడు ఒకలాగా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పేది తెచ్చుకోవడానికి చాలా డేస్ అయితే పట్టింది. ఫస్ట్ స్టార్టింగ్ కదా, నాకు అంతగా తెలియక నేను ఎలాగ చెప్పాలో అనేసి ఒక్కొక్కలా చెప్పుకొని వచ్చేసి ఇప్పుడంటూ ఒకటైతే ఫిక్స్ అయ్యాను. ఆ ఫిక్స్ అయ్యింది కూడా కాపీ కొట్టేస్తే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎవరైనా వాళ్ళ ఓన్ కంటెంట్ చేసుకుంటే అదంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికైనా మనం ఒకళ్ళు కాపీ కొట్టి చేసామంటే అది ఎప్పుడైనా మన రీల్స్ చూసుకున్నప్పుడైనా నేను వాళ్ళు చూసి చేశాను అని అనిపిస్తుంది తప్ప అది నా ఓన్ కంటెంట్ అని అనిపించదు. మీ ఓన్ గా మీ కంటెంట్ మీరు క్రియేట్ చేసుకోండి. నాకన్నా మీరే బాగా చెప్పొచ్చేమో. నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు బాధ అనిపించి మీతో షేర్ చేసుకుంటే ఆ బాధ పోతుందని చెప్పేసి చెప్తున్నాను. అంతకు మించి ఇంకేమీ కాదు. ఇంకా ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.